నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? ఇండియాలోని చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సీటు దొరికినా కూడా ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంత ఫీజులు కట్టి చదివించినప్పటికీ కూడా జాబ్ గ్యారంటీ ఉంటుందా అంటే లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, డెఫినెట్గా దీనికి సొల్యూషన్ అయితే ఉందండి. మీ పిల్లల చదువుతో పాటు కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక దేశంలో, అదే జపాన్. ఎస్, సో చదువుతున్నప్పుడే జాబ్ గ్యారంటీ కూడా ఉంటుంది. చదువు పూర్తయిన తర్వాత ఫుల్ టైం జాబ్ కూడా మనకి ఉంటుందన్నమాట. సో ఇది నిజంగా వింటుంటే నిజమా, లేకపోతే ఇదేమైనా మార్కెటింగ్ ట్రిక్కా అని కూడా చాలామందికి సందేహం అనేది వస్తూ ఉంటుంది. ఎస్, సో ఇలాంటి సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ ఇవాళ మనకు వచ్చేటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఈడీ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ ఇక్కడ పూర్తి చేసుకొని డైరెక్ట్గా జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఎంఎస్ చేయకుండా జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి, అలాగే ఎంఎస్ వేరే కంట్రీలో కూడా ఫినిష్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ జపాన్లో కావాలి అని అనుకుంటే జాబ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో ఇంటర్వ్యూ ఫర్దర్గా అవన్నీ కూడా మొత్తం ఆన్లైన్లో జరుగుతుందా, ఎలా ఉంటుంది? సుజిత గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్లీ ఏంటంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఉన్న మార్కెట్లో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్కి, మా అబ్బాయి యూఎస్ వెళ్ళాడు, యూఎస్లో ఇప్పుడు జాబులు రావట్లేదు, లేదా యూకే వెళ్ళాడు, అక్కడ జాబుల పరిస్థితి లేదు, పార్ట్ టైం జాబ్ చేసుకున్నాడు, ఏదో జర్మనీ వెళ్తున్నాడు, అక్కడ ఏదో డ్రైవర్గా ఇదవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసిన, ఇండియాలో బీటెక్ కంప్లీట్ చేసుకున్న ఎవరికైనా కానీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ జపాన్ అండి. కాకపోతే ఏంటంటే కంపల్సరీ లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఈడీ ప్లస్ చూసుకుంటుంది. ప్లస్ ఎప్పుడైతే ఈ జాబ్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఈడీ ప్లస్ స్టార్ట్ చేసిందో, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 3,000 మంది స్టూడెంట్ల వరకు వీ హ్యాడ్ రిక్రూటెడ్ త్రూ అవర్ కన్సార్టియేటివ్ అండి. వీ గాట్ స్టూడెంట్స్ ఫ్రమ్ కర్ణాటక నుంచి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, అలాగే ఆంధ్ర నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, అలా డిఫరెంట్ వీటిలో ఉన్నారు. వీటిలో కూడా మేము చూసింది మెయిన్ థింగ్ ఏంటంటే అండి, స్టూడెంట్ వచ్చేసి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజెస్కి జపనీస్ కంపెనీలు ఆల్రెడీ దే హ్యాడ్ టేకెన్ ఇంటర్వ్యూ విత్ దెమ్, కాకపోతే దే వేర్ నాట్ బీన్ సెలెక్టెడ్ అనమాట. సో అలాంటి స్టూడెంట్లు కూడా మా దగ్గరికి వచ్చేసి వాళ్ళ బాధలను వ్యక్తపరిచిన తర్వాత వీ హ్యాడ్ గివెన్ దెమ్ ద ప్రపోజల్ ఆఫ్ దిస్ జాబ్ ఇమర్షన్ ప్రోగ్రామ్. సో ఇందులోకి వచ్చేసి స్టూడెంట్ వచ్చేసి లాంగ్వేజ్ నేర్చుకోవటమే కాకుండా హీ విల్ బీ గోయింగ్ అండ్ డూయింగ్ ద N3 ఎగ్జామ్ కూడా రాస్తారండి. రాసేసి విత్ సర్టిఫికేషన్ స్టూడెంట్ విల్ బీ గోయింగ్. ఎప్పుడైతే N5 N4లోనే ఉన్నప్పుడే ఈడీ ప్లస్ విల్ మేక్ దెమ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్. ఈ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి చూపించుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందా? మ్యాండేటరీ అండి. ఇప్పుడు మనకి IELTS ఎలా పాస్ అవుతున్నాం, లేదా GRE TOEFL ఎలా పాస్ అవుతున్నాం, పాస్ అయిన రిపోర్ట్నే కదండి మన యూనివర్సిటీకి ఇస్తే మనకి అడ్మిషన్లు వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ నాకు వచ్చు అని అంటే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి GRE TOEFL లాంటిది ఏం అవసరం లేదండి. ఓన్లీ లాంగ్వేజ్ అండి. దాన్ని నిహాంగో N5 N4 N3 వరకు వీళ్ళు నేర్చుకోవాలి. వీటిలో వచ్చేసి N5 N4 అనేది ఇండియాలోనే కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత N3 మాత్రం జపాన్కి వెళ్ళి జపాన్లో రాసుకుంటారండి. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఈ ప్రాసెస్ని టేక్ కేర్ చేసుకుంటున్నారో, అప్పుడు వాళ్ళకి 100% జాబ్ అనేది కూడా, వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. సో 100% స్టూడెంట్ విల్ బి గెటింగ్ ఏ జాబ్ ఆఫర్ లెటర్ త్రూ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు కొన్ని జాబ్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వన్స్ ఇది తీసుకున్న తర్వాత మాక్సిమం మేము ఒక 10 ఇంటర్వ్యూస్ వరకు అట్లా మాత్రమే అరేంజ్ చేస్తాము, అందులో మీరు క్వాలిఫై అయితే ఓకే, అదర్వైజ్ ఆ తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్తూ ఉంటున్నారంట. సో అట్లా ఏమైనా ఉందా? ఎలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళని, ఎలా ఉంటుంది? సుజిత గారు, జనరల్గా ఒకటి క్లారిఫై చేయాలి అంటే, వీఆర్ నాట్ జాబ్ కన్సల్టెన్సీస్, వీఆర్ ద పాత్వే ప్రొవైడర్స్. అంటే మీకు అక్కడ జాబ్ ఉంది, జాబ్కి కావాల్సింది మీరు ఏ విధంగా మీరు నేర్చుకోవాలి, దానికి సంబంధించిన లాంగ్వేజెస్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, తర్వాత గ్రూమింగ్ సెషన్స్ కానీ, తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఉంటుంది. జనరల్గా మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ, ఏదైనా మన విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటే, సపోజ్ 10 o'clockకి మనం వెళ్ళాలి, ఎగ్జాక్ట్గా 10 o'clockకి మనం వెళ్ళాలి అనుకుంటే, మన వాళ్ళు ఎప్పుడో 10:15కో 10:20కో అలా వస్తారండి. కానీ జపాన్లో ఆ విధంగా ఉండదండి. స్టూడెంట్ హ్యాస్ టు బీ దేర్ బై 9:30. సో ఇలాంటివన్నీ కూడా మేము ముందు నుంచే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీకు జపనీస్ కల్చర్ అనేది కూడా మేము ఇన్కల్కేట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ వల్ల. సో ఇన్ దట్ వే
స్టూడెంట్కి ఈజీగా జాబ్ అనేది లేకపోతే జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఒక చిన్న ఇష్యూని నేను షేర్ చేసుకుంటాను. వీ హ్యాడ్ ఎ స్టూడెంట్ ఫ్రమ్ కర్ణాటక. వాళ్ళు ఇక్కడ ఎంటెక్ ఎంబెడెడ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు, బట్ దే గాట్ అ జాబ్ ఇన్ అ గుడ్ కంపెనీ దేర్ ఇన్ జపాన్ విత్ అ గుడ్ సాలరీ. సో ఎప్పుడైతే స్టూడెంట్ అక్కడికి వెళ్ళున్నారో స్టూడెంట్కి హీ డజంట్ నో హౌ టు మేక్ సర్క్యూట్స్ అండి. సో ఆ సర్క్యూట్స్ను కూడా అక్కడ మా టీం ఏదైతే ఉందో అది నేర్పించేదానికి వీ హ్యాడ్ ప్రొవైడ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఫర్ హిమ్ ఇంటూ హిస్ హౌస్ అండి. సో అంత కేర్ తీసుకుంటాం. సో వీఆర్ ఇంటూ ద పాత్వే ప్రోగ్రామ్ ప్రొవైడర్స్ అనమాట. సో అండ్ వీ కేర్ ఫర్ ద స్టూడెంట్స్. ఫస్ట్ థింగ్ మేము ఏదైతే జాబ్ గ్యారెంటెడ్ అని చెప్పుకున్నామో అది 100%గా వాళ్ళ ఆఫర్ లెటర్లో దే విల్ బి గివింగ్ యూ కండిషనల్ ఆఫర్ లెటర్ అండి. కండిషన్ ఏ కండిషన్తో ఇస్తారు అని అంటే N3 లాంగ్వేజ్ అనేది మీరు 100% మీరు పాస్ అయిన వెంటనే మా కంపెనీలోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు అట్ అ సాలరీ అని చెప్పేసి ఆ శాలరీని కూడా మెన్షన్ చేసి ఇచ్చేస్తారన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నటువంటి పేరెంట్స్కి ఉన్నటువంటి డౌట్ ఒకటే ఉంటుంది. సో పిల్లల్ని వాళ్ళకి చెప్పాము రైట్. సో అది జాబ్ పర్పస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు. సో వాళ్ళని అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు ఎలా గెట్ ఇన్ అవ్వగలుగుతారు ఏంటి అని అనేది భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి కంప్లీట్ ఆ బాధ్యత అనేది ఈ కన్సల్టెన్సీ తీసుకుంటుందా లేదా? ఈడీ ప్లస్ అనేది స్టూడెంట్ని ఆల్మోస్ట్ స్టూడెంట్ జాబ్లో జాయిన్ అయినా కూడా ఒక 6 months హ్యాండ్ హోల్డ్ చేస్తుంది. మేము హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని నడిపిస్తాం కూడా. అంటే మీరు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారు ఏంటి, అసలు మీకేమన్నా ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా అనిపిస్తుందా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, లేదు అని అంటే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ ముందు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడించటం, లేదు అని అంటే అక్కడ మా టీం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి పర్సనల్గా వీళ్ళని కలవటం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మనం ఏదో వాళ్ళని ఏదో 10th class లేకపోతే 7th class బోర్డింగ్ స్కూల్కి మనం పంపించట్లేదండి. దే ఆర్ గోయింగ్ ఫర్ దేర్ కెరియర్. ఆ కెరియర్కి వెళ్ళే ముందు కూడా వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఆ అవగాహనలో వాళ్ళు ఏ తప్పులు చేయకుండా చూసుకునే బాధ్యత మటుకు ఈడీ ప్లస్ తీసుకుంటుంది. సో స్టడీ పర్పస్ వెళ్ళేటప్పుడు ఆ స్టూడెంట్కి ఆ వీసా అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ లేదు అంటే ఒక జాబ్ పర్పస్ వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడ? జనరల్గా ఏంటంటే అండి వీళ్ళకి ఏదైనా కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ రావాలి. కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ రావడానికి ఒక 6 months అలా టైం పడుతుందండి. సో ఈ టైం అనేది మనం వేస్ట్ చేయకుండా స్టూడెంట్కి ఏంటంటే వీ విల్ బి టీచింగ్ దెమ్ ద లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా వీ విల్ బి అడ్జస్టింగ్ ద టైమ్స్ అకార్డింగ్లీ వాళ్ళ వీసా డాక్యుమెంటేషన్ బట్టి. వీసా అనేది మనం ఎడ్యుకేషన్కి వెళ్తే ఆల్మోస్ట్ మనకి కోర్స్ టైం ఏదైతే ఉందో ఆ కోర్స్ టైం వరకు వస్తుందండి. దాని తర్వాత వన్స్ వెన్ వీఆర్ జాయిన్డ్ ఇన్ టు ఎ జాబ్ ఆబ్వియస్లీ ఆ జాబ్ వీసాని కన్వర్ట్ చేసి ఇస్తారు. సో దట్ గోస్ అప్ టు అరౌండ్ 5 years వరకు అయినా ఉంటుందండి. వన్స్ ఆ 5 years అయిన తర్వాత మనం పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకునే దానికి అర్హత ఉందండి. ఎప్పుడైతే మనకి పిఆర్ వచ్చిన తర్వాత వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ జపనీస్ పాస్పోర్ట్ ఆల్సో. న్యూట్రలైజేషన్ చేసుకొని మన జపనీస్ పాస్పోర్ట్ కూడా మనం తీసుకునే దానికి అర్హత ఉంది. కాకపోతే ఏంటంటే ఈ జపాన్ పాస్పోర్ట్ వచ్చింది అని అంటే మనకు ఆల్మోస్ట్ 190 దేశాలకి వీసా ఫ్రీ అండి. వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అండ్ టాప్ 3rd పాస్పోర్ట్ అండి, టాప్ 3 పాస్పోర్ట్ అని అంటే మనకు ఆల్మోస్ట్ 3 to 6 months ఎప్పుడైనా కానీ స్టూడెంట్ కానీ లేదా ఏ కంట్రీకైనా మనం వెళ్ళాలనుకున్నా కానీ వితౌట్ ఎనీ వీసా హర్డల్స్ వీ కెన్ ట్రావెల్ అండ్ వర్క్ దేర్ అండ్ లెర్న్ దేర్ అండ్ కమ్ బ్యాక్. సో పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఎట్లా సాధ్యం అవుతుంది అక్కడ? పర్మనెంట్ రెసిడెన్సీ అని అంటే ఏ కంట్రీలో అయినా కానీ మనం ఎస్పెషలీ జపాన్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ లేదా యూకే కానీ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 5 years కానీ మనం అక్కడ ఆ కంట్రీలో ఉండి ఒక జాబ్ పరంగా మనం ఉంటే మనకు 100% ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు గెట్ ఎ పిఆర్ అండి.